టు డే విత్ ప్రసన్న అండ్ వెల్కమ్ టు ఐకియా ఆల్సో. ఎండ మండిపోతుందని కార్ లో వెళ్ళాము. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ ఐకియాకి. దారి మొత్తం వామిటింగ్ సెన్సేషన్. మీలో కూడా ఎవరైనా కార్ జర్నీ అంటే భయపడే వాళ్ళు ఉన్నారా? మీలో ఎంత మందికి ఐకియాలో షాపింగ్ అంటే ఇష్టం? బహుశా ఐకియాలో షాపింగ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసి. ఓకే ఓకే, మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. మనకి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లోనే డైనింగ్ ఉంటుంది. ఎందుకో తెలుసా? గట్టిగా తిని గట్టిగా షాపింగ్ చేయండి అని సింబాలిక్ గా చెప్తారనమాట. మా చార్విక దారిలో నైస్ గా ఒక నాప్ వేసేసింది. సో ఇంకా నిద్ర మత్తులో ఉందన్నమాట. ఇక్కడ డైనింగ్ అంబియన్స్ మాత్రం అదిరిపోద్ది. అంబియన్స్ మాత్రమే కాదు, ఐటమ్స్ కూడా అదిరిపోతాయి. ఐటమ్స్ తో పాటు ప్రైస్ కూడా అదిరిపోద్ది. అంతేగా మరి. ఒక మంచి ట్రే తీసుకొని ఐటమ్స్ ఉండే ప్లేస్ కి వెళ్ళి అన్ని ఐటమ్స్ చూసి మీకు నచ్చిన ఐటమ్స్ ట్రే లో పెట్టుకొని లాస్ట్ లో బిల్ పే చేసేస్తే అయిపోద్ది. ఇక్కడ అన్నిటికంటే కూడా ఫేమస్ ఏంటో తెలుసా? దాన్ని సోడా అనాలా కూల్ డ్రింక్ అనాలో తెలియట్లేదు, చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో సగం మంది అయితే దాన్నే ప్రిఫర్ చేస్తారు. అదంతా తిరిగి ఎవడొస్తాడు? టైం దండగాని ఇవిడ ఇలా దూరం చేస్తుంది. బీట్రూట్ చిప్స్ ప్యాకెట్ అంట 80 రూపీస్. ఎవరైనా ట్రై చేశారా మీలో? నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని కార్డ్ ఇచ్చాను. 60 రూపీస్ స్వైప్ చేసి బిల్ ఇచ్చారు. గ్లాస్ కి కాదండో. ఇక్కడ చిన్న చిన్న మిషన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో కొన్ని టీ ఆర్ కాఫీకి, కొన్ని బెవరేజెస్ కి. ఇలా స్క్రీన్ టచ్ చేయగానే ఒక 8 ఫ్లేవర్స్ కనిపిస్తాయి. మీకు అందులో నచ్చిన ఫ్లేవర్ ని ఫిల్ చేసుకోవచ్చు గ్లాస్ లో. ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్న బెవరేజ్ వచ్చేసి రస్బెర్రీ ఫ్లేవర్. కిడ్స్ ని ఎంగేజ్ చేయడానికి ఇక్కడ ఇలా కొన్ని గేమ్స్ ఉంటాయి. ప్లీజ్ అవాయిడ్ మై నిద్ర మత్తు ఫేస్. రస్బెర్రీ డ్రింక్ చాలా బాగుంది. ఇది బాగుందని ఎప్పుడు తెలిసిందంటే ఇంకో 2 ఫ్లేవర్స్ ట్రై చేసిన తర్వాత తెలిసింది. 1 గ్లాస్ కే కదా నువ్వు పే చేసింది, ఇంకో 2 ఫ్లేవర్స్ ఏంటి అనుకుంటున్నారా? 1 గ్లాస్ కి పే చేసి ఎన్నిసార్లైనా తాగొచ్చు ఇక్కడ. సో మనం ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాము. ఇప్పుడు ఏం ఫ్లేవర్? నేను ఇప్పుడు పియర్ ఫ్రూట్ ఫ్లేవర్ ని సెలెక్ట్ చేశాను. టేస్ట్ చేసి చూస్తే నాకు ఎందుకో యావరేజ్ గా అనిపించింది. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే హస్బెండ్స్ కి ఇచ్చేయాలి. అప్పుడు వాళ్ళే ఎలాగోలా కింద మీద పడి కంప్లీట్ చేసేస్తారు. ముచ్చటగా మూడోసారి ఎల్డర్ ఫ్లవర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మా చార్విగాడు ఏదో స్క్రిబ్లింగ్ చేసేస్తున్నాడు. ఈ ఎల్డర్ ఫ్లవర్ కొంపు ముంచింది, నోరు మొత్తం పాడైపోయింది. మీరు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ మీరు తినే లోపే చల్లగా అయిపోతే మీరు ఇక్కడ మీ ఫుడ్ ని హీట్ చేసుకోవచ్చు. బాగుంది కదా ఈ ఫెసిలిటీ. ఫుడ్ మొత్తం తినేసిన తర్వాత ఆ ఎంటీ ప్లేట్స్ ని అదే ట్రే లో పెట్టుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చి దీని మీద పెట్టేస్తే ఆ ప్లేట్స్ అన్ని అలా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ పైన సీలింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ పక్కన ఇంకా కార్డ్స్ ఉన్నాయి. అంటే సగం షాపింగ్ చేసుకొని ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు అనమాట. తినేసి మళ్ళీ షాపింగ్ చేయడానికి వెళ్తారు. మనం కూడా మన షాపింగ్ ని స్టార్ట్ చేసేద్దాము. షాపింగ్ వచ్చే ముందు ఏం కొనాలి అని మనం ఒకటి అనుకుంటాం కదా, దానికోసం మెజర్మెంట్స్ అవి ముందుగా అన్ని చూసుకొని రాకపోవచ్చు. సో ఇక్కడ మనకి టేప్స్, పెన్సిల్స్ ఉంటాయి మెజర్మెంట్స్ కోసం, అవి మనం తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఫర్నిచర్ మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరది. స్టోరేజ్ కి తగ్గట్టు చిన్న చిన్న ర్యాగ్స్ అవి బాగా డిజైన్ చేశారు. చిన్న చిన్న మిర్రర్స్ కూడా పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బుజ్జి మిర్రర్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక లివింగ్ రూమ్ ఐడియా అన్నమాట. ఇక్కడ రకరకాల వెరైటీస్ లివింగ్ రూమ్స్, డైనింగ్ రూమ్స్ అలా ఉంటాయి. మీరు దాన్ని ఫిజికల్ గా ఫీల్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ సోఫా ఉంటే ఆ సోఫాలో కూర్చొని మీరు టెస్ట్ చేయొచ్చు. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ని కొనుక్కోవచ్చు అనమాట. పైనంతా కూడా ఈ థింగ్స్ ని చూసి ఎక్స్పీరియన్స్ చేసి కింద గుడౌన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెప్తే ఆ ప్రొడక్ట్ మనకి ఇస్తారు. దెన్ బిల్ పే చేయాలి. ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే కిచెన్ ఎలా ఉంటే బాగుంటుంది, లివింగ్ రూమ్ ఎలా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసే సెటప్ ని బట్టి, డిస్ప్లేని బట్టి ఒక ఐటమ్ ని ఎలా యూజ్ చేయాలో మనకి తెలియకపోయినా ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వైట్ థీమ్ తో చేసిన బెడ్రూమ్ మేక్ ఓవర్. బెడ్ కి ఆపోజిట్ లో ఉన్న పెయింటింగ్ అయితే భలే ఉంది. చాలా రీజనబుల్ కాస్ట్, జస్ట్ 1800 రూపీస్ అంటే. ఇందాక వైట్ థీమ్ చూసాం కదా, ఇదంతా కూడా బ్లాక్ థీమ్. బ్లాక్ లో ఉన్న క్రోకరీ యూనిట్ అయితే భలే ఉంది. ఎవ్రీ ఐటమ్ కి బిల్స్ ట్యాగ్ చేసి పెట్టేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది మిర్రర్. 10 సెట్స్ వస్తాయి. మీకు నచ్చిన షేప్ లో దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు మీ వాల్స్ కి. ఇది డెకరేటివ్ పర్పస్ కింద ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్. ఇంకా దీని కింద రకరకాల ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. పాట్స్ సెపరేట్ కాస్ట్, ప్లాంట్స్ సెపరేట్ కాస్ట్. ఇంకా ఈ పక్కన మంచి ఆరోమా వచ్చే క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం సోఫా సెట్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ 2 సీటర్ 3 సీటర్ సోఫా సెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి తిను
టెస్ట్ చేస్తున్నారు కదా, అలాగే మనం కూడా టెస్ట్ చేసుకోవచ్చు. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులొస్తే రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ సోఫాకి మ్యాచింగ్ కర్టెన్స్, ఫ్రంట్ టేబుల్ కూడా సెట్ చేసి పెడతారు. ఇదిగో ఈ చిన్న టేబుల్ కాస్ట్ 9000 రూపీస్. కనిపిస్తున్న ప్లేట్ కాస్ట్ 1000 రూపీస్. ఆ చిన్న చిన్న 2 బౌల్స్ 1000 రూపీస్. గ్లాస్ సింగిల్ గ్లాస్ వచ్చి 300 రూపీస్. ఇంకో టీ టేబుల్ 2000 రూపీస్ అంట. ఈ కలర్ సోఫాకి మ్యాచింగ్ అన్నమాట. ఇక ఇవి వచ్చేసి సింగిల్ చైర్స్, కూర్చొని రిలాక్స్ అవడానికి 6000 7000 ఆ రేంజ్ లో ఉన్నాయి. మా చారికకి ఇప్పుడే నిద్ర మత్తు తగ్గి నార్మలైజ్ అవుతుంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది కాట్ నుంచి బయటికి దిగి. ఇక ఈ సోఫాని మీరు బెడ్ కింద కూడా మార్చేసుకోవచ్చు. అది డబుల్ కాట్ బెడ్, అందుకే మరి 40,000 రూపీస్. ఇక ఈ సోఫా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా మగ్స్ కైండ్, అవి వచ్చేసి ఈచ్ వన్ 700 రూపీస్. టవల్స్ వచ్చేసి 400 రూపీస్. ఇక్కడ చూసిన జారే ఇక్కడ సోఫా మీద డిస్ప్లే పెట్టారనమాట. దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది. సోఫా కలెక్షన్ అయిపోయింది కదా, సో మనం ఇప్పుడు చిన్న చిన్న టేబుల్స్ చూసుకుందాము. ఎంత హ్యూజ్ ఫర్నిచర్ కలెక్షన్ ఉంటుందో ఇక్కడ. బుజ్జి స్టడీ టేబుల్ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్. ఇక ఇది 6000 రూపీస్. దీని మోడల్ అయితే చాలా బాగుంది, 2500 రూపీస్. ఇక ఈ రెండు కూడా సేమ్ మోడల్, బ్లాక్ అండ్ పిస్తా కలర్, 3500 రూపీస్. డైనింగ్ టేబుల్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసేసారు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండాలి, మన చెయ్యి తగిలా కింద పడిపోతే ఏంటి పరిస్థితి అని. నిజమే కదా, నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. టెస్ట్ చేశాను, కాకపోతే అవి స్టిచ్చెస్ ఉంటాయన్నమాట. పట్టుకొని ఎంత గట్టిగా లాగినా సరే మన చేతిలోకి రావు. వాళ్ళ నాన్నమ్మకి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాడు. ఫ్లవర్స్ లైట్ భలే ఉంది కదా, నాకైతే ఆడుకున్నట్టుంది. ఐకియాలో లైట్స్, మిర్రర్స్ వేరే లెవెల్ అసలు. ఈ బుజ్జి హార్ట్ సింబల్ లైట్ 1000 రూపీస్. ఈ బ్యాక్ సైడ్ క్లౌడ్ లైట్ ఉంది కదా, అది 1300. ఇప్పుడు నేను కూర్చున్న ఏరియా బాల్కనీ ఏరియా. మీకు ఇలాగే చిన్న బాల్కనీ ఉంటే సేమ్ సెటప్ మీరు కూడా చేసేసుకోవచ్చు. నేను కూర్చున్న సోఫా అక్షరాల 1,00,000 రూపాయలు. ఏముంది అంత స్పెషాలిటీ అంటే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ మంచి లగ్జరీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఫోటో ఫ్రేమ్ కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 63,000 రూపీస్. అసలు ఏముంది ఆ ఫొటోస్ లో, అలాంటి ఫొటోస్ మనం అసలు ఇంట్లో పెట్టుకుంటామా అనిపించింది. ఈ టీవీ 70,000. ఈ టీవీ పక్కనున్న పెయింటింగ్స్ అయితే అమేజింగ్, చాలా అంటే చాలా బాగున్నాయి. 83,000 రూపీస్ అంట. ఈ బల్బ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క చందమామలా ఉంది. వీళ్ళ హస్బెండ్ లోపలికి రానంటున్నా సరే లాక్కొని మరి వచ్చేసింది తిను. ఈ రూమ్ లో 2 మిర్రర్స్ ఇచ్చి హాల్ లోనే డైనింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రోకరీ యూనిట్ అయితే నాకు భలేగా నచ్చేసింది. దాని మీద ఉన్న బుజ్జి 3 లైట్స్ కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాండ్స్ ఈచ్ వన్ 700 రూపీస్. అందులో ఉన్న ఫ్రేమ్స్ 300 రూపీస్. ఈ డైనింగ్ టేబుల్ 18,000 రూపీస్, చైర్స్ కాకుండా. ఇంకా దాని మీద ఉన్న అన్ని ఐటమ్స్ కూడా ఇండివిజువల్ ప్రైజెస్ ట్యాగ్ చేసి ఉంటాయి. ఈ మిర్రర్స్ ఈచ్ వన్ 4000 రూపీస్. ఇక పక్కనంతా కూడా పెద్ద బుక్స్ షెల్ఫ్ ఉంది. బుక్స్ అనే కాదు, ఏమైనా ఫైల్స్ పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ ల్యాంప్ భలే కొత్తగా ఉంది కదా, అందుకే మరి 2500 రూపీస్. ఇక పైన ఉన్న చిన్న ర్యాగ్ మాత్రం 1400. ఈ టీవీ పక్కన కార్నర్ లో ఒక స్టాండింగ్ ల్యాంప్ ఉంది, అది కూడా చాలా బాగుంది. ఐకియా ఫర్నిచర్ అంటేనే చాలా యూనిక్ గా ఉంటుంది. ఇక్కడ ఇంకో ల్యాంప్ ని కూడా చూడొచ్చు మనం. ఇదేమో ఫుల్ స్టోరేజ్ బాక్స్ కైండ్, ఫుల్ సెట్ 15,000 రూపీస్. ఈ టీవీ యూనిట్ ని మీకు ఎక్కడో చూసినట్టుంది కదా, మా ఇంట్లో నా వీడియోస్ బ్యాక్గ్రౌండ్ లో ఇదే ఉంటుంది, సేమ్ కలర్. ఇవి నెక్స్ట్ సైజు. ఇవి కొంచెం పెద్ద సైజ్ లో ఉంటాయి, కొంచెం ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. ఇందాక చూసిన ఆ సైజు 9,000 రూపీస్. ఇది కొంచెం పెద్దది కాబట్టి ఇది 12,000 రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి. సేమ్ మోడల్ బ్రౌన్ అండ్ వైట్ కలర్స్ లో ఉన్నాయి. మనం ఇప్పుడు క్యాబినెట్ సెక్షన్లో ఉన్నాము. ఈ క్యాబినెట్స్ అన్ని రకాల సైజెస్లో అవైలబిలిటీ ఉన్నాయి. మనం అందులో బుక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టి క్రాకరీ యూనిట్స్ కింద సెట్ చేసుకోవచ్చు. పూజ రూమ్ కింద కూడా ఈ మధ్య చాలామంది యూస్ చేసుకుంటున్నారు. కిచెన్లో గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేస్తున్నారు. ఎలా యూస్ చేసుకోలే అన్నది ఇంకా మన ఓన్ క్రియేటివిటీ అన్నమాట. ఈ డైనింగ్ టేబుల్ కాస్ట్ 40,000 రూపీస్. దాని మీద ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారో చూడండి. మనకి రాకపోయినా వీళ్ళని చూసి నేర్చేసుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాత్రం ఇక్కడ కొంచెం ఎక్కువ రేట్ అనిపిస్తాయి. ఆ హ్యాంగింగ్ లైట్స్ అయితే వేరే లెవెల్, 3,000 రూపీస్ ఈచ్ వన్. మేము ఇక్కడ టేబుల్ చూస్తున్నాము. ఈ వైట్ టేబుల్ 4,000 రూపీస్. వైట్ కలర్ మెయింటెనెన్స్ అంటే చాలా కష్టం అబ్బా. సో ఈ బ్లాక్ చూస్తున్నాము. ఈ బ్లాక్ బుజ్జి టేబుల్ ఇంత ఉందంటే ఇది 12,000 రూపీస్. దట్టు కింద పెద్దగా సపోర్ట్ ఏం లేదు. ఇందాక చూసిన వైట్ కలర్ లోనే ఇది బ్లాక్ కలర్, సేమ్ కాస్ట్ 4,000 రూపీస్.
మన ఇంట్లో మనం అనుకున్న ప్లేస్‌లో సెట్ అవుతదో లేదో ఇలా మెజర్‌మెంట్స్ తీసుకొని చూసుకోవచ్చు. ఓన్లీ టేబుల్ కాస్ట్. చైర్స్ కావాలంటే సెపరేట్‌గా తీసుకోవాలి. ఈ పిల్లో నేనేసుకున్న డ్రెస్‌కి మ్యాచ్ అయిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ లైట్ ఎంత బావుందో అసలు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే బెడ్‌రూమ్. ఈ రూమ్‌కి వాల్ స్టిక్కర్స్ కూడా స్టిక్ చేసేసారు. మేబీ ఇది గర్ల్స్ రూమ్ అనుకుంటా. మొత్తం కూడా పింకిష్ గా ఉంది. ఇక్కడ ఎల్ షేప్ లో ఉన్న ఈ ఫ్లోర్ మ్యాట్ వచ్చేసి 10,000 రూపీస్. ఇంకా బెడ్ వచ్చేసి 32,000 రూపీస్. బెడ్ మాత్రమే. ఈ బెడ్ కూడా సేమ్ రేంజ్ లోనే. ఇక ఇది 15,000 రూపీస్. కొంచెం చిన్నదన్నమాట. మనం అలా చూసుకుంటూ వెళ్ళాలే గానీ హ్యూజ్ వెరైటీ ఆఫ్ స్టఫ్ ఉంటుంది. బీరువాలు, బెడ్ పక్క నుండి చిన్న క్యాబినెట్స్, లైట్స్ అన్నీ ఉంటాయి. మరిన్ని విశేషాల కోసం పార్ట్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు గనుక నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఐకియా పార్ట్ 2 లో కలుసుకుందాము. ఆ వీడియోలో మనందరి ఫేవరెట్ కిచెన్ సెటప్ ఇంకా కిచెన్ ఐటమ్స్ హ్యూజ్ కలెక్షన్ అయితే రాబోతుంది. ఎవరు మిస్ అవ్వకండి. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.